హ్యాపీ బర్త్డే టు యూ. సో ఇంకా నీవి నేను రెడీ అవుతాము, అవుట్ఫిట్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాము. ఇట్స్ ఓకే, ఇట్ లుక్స్ గుడ్ అనుకుంటున్నాను ఈ ఫ్రాక్ పైన. సో ఎలా సూట్ అయిందో చెప్పండి. జ్యువెలరీ హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు బ్లాగ్లో వచ్చేసి నా బర్త్డే పార్టీకి వెళ్తున్నాను అనమాట. అంటే పార్టీ అంటే చిన్నగా డిన్నర్కి వెళ్తున్నాము, ఓన్లీ లేడీస్ అనమాట. నేను డిన్నర్కి ఎలా రెడీ అవుతున్నాను అండ్ ఏంటి ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ నా స్టైలింగ్ వీడియోస్ ఇవన్నీ అడుగుతున్నారు, హెయిర్ స్టైల్ కానీ అటువంటివన్నీ. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఆల్రెడీ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను, బాత్ అది చేసి. బట్ ఈలో పనులు ఉంటాయి కదా, సో ఆ పనులన్నీ చూసుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే అనమాట. సో వర్క్ చేసుకుంటూ రాజ్ నది కొంచెం తన్ని వేరే చోట డ్రాప్ చేసి ఇవన్నీ ఇలా మేనేజ్ చేస్తున్నాను అనమాట. అందుకే సగం సగం అనమాట. సో యా, మీరు చూసినట్టుగానే ఆల్రెడీ రెడీ అయిపోయాను. అండ్ ఇదంతా కూడా మీకు ఇప్పుడు వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. సో చూడండి. సో ఇంకా నీవి నేను రెడీ అవుతాము, అవుట్ఫిట్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాము. అండ్ ఈ రోజు నేను ఒక్కదాన్నే కాదు, నివితో కూడా వెళ్తున్నా కాబట్టి ఇద్దరం మ్యాచింగ్ వేసుకుందాం అని చెప్పి స్పెషల్గా అనుకున్నాను అనమాట. డైనింగ్కి వెళ్తున్నాం కాబట్టి వైట్ చూస్ చేసుకున్నాము. అవన్నీ కూడా మీకు కుదిరితే చూపిస్తాను తప్పకుండా వ్లాగ్లో. అవుట్ఫిట్స్ గురించి కూడా ఆల్రెడీ నేను అవుట్ఫిట్స్ కూడా వ్లాగ్ చేసి పెట్టాను షాపింగ్ హాల్ స్టుట్గార్డ్లో. వాళ్ళు మిస్ అయి ఉంటే చూడండి. అండ్ నా బర్త్డే వ్లాగ్ కూడా ఇస్తాను, తప్పకుండా లింక్ చెక్అవుట్ చేయండి మీరు కనుక మిస్ అయితే. సో యా, ఇదైతే లేడీస్ ఈవినింగ్ లాగా వెళ్తున్నాం అనమాట ఒక రెస్టారెంట్కి. అండ్ రెస్టారెంట్ కూడా చాలా బాగుంటుంది. సో యా, చెప్పినట్టుగానే నివిని అయితే స్పోర్ట్కి తీసుకెళ్ళాలి, లైఫ్ అథ్లీట్కి వెళ్తుంది అనమాట నివి. సో బట్ దానికి ఏంటంటే వర్షం ఎక్కువ ఉంది. లక్కీగా ఇప్పుడు కొంచెం తగ్గింది. మేబీ నివి అథ్లీట్ చేసే టైంలో వర్షం లేకపోతే వాళ్ళు కంటిన్యూ చేస్తారు, లేదంటే డ్రాప్ అవుట్ చేస్తారనమాట క్లాస్. బట్ మోస్ట్లీ కంటిన్యూ అవుద్దని అనుకుంటున్నాను, ఎందుకంటే వెదర్లో కూడా కొంచెం ఎక్కువేమీ వర్షం చూపించట్లేదు. మార్నింగ్ అంతా వర్షం ఉందన్నమాట. సో ఇప్పుడు కొంచెం తగ్గింది. సో తనైతే కీటా నుంచి పిక్ చేసుకుని అథ్లీట్కి వెళ్ళి అప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ ఇద్దరం అవుట్ఫిట్స్ వేసుకుని రెడీ అయ్యి అప్పుడు డిన్నర్కి వెళ్తాం అనమాట. సో ఇదంతా కూడా ఎలా జరుగుతుంది ఏంటి కూడా మీకు ఈ బ్లాగ్లో చేశాను. అండ్ హెయిర్ స్టైల్ ఎలా చేసుకున్నాను ఏంటి అదంతా కూడా ఇంక్లూడ్ చేశాను ఈ బ్లాగ్లోనే. సో తప్పకుండా చూడండి. సో ఇక్కడైతే నేను క్విక్గా రెడీ అయిపోతున్నాను అనమాట. ఇవన్నీ పొద్దున్న నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట. ఇవన్నీ మళ్ళీ ఈవినింగ్ నేను ఇవిని పిక్ చేసుకున్నాక అన్నీ చేయాలంటే టైం అయితే అసలు కుదరదు, వర్క్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి. సో ఇలానే హరీ బరీగా ఉంటుందన్నమాట లైఫ్ కూడా మాది. సో పర్టికులర్గా టైం తీసుకుని రెడీ అవుదామన్నా సరే మాకు టైం దొరకదు ఇలా వర్కింగ్ డేస్లో ఉన్నప్పుడు. సో యా, ఇట్స్ ఓకే. ఇప్పుడైతే నేనైతే కొంచెం హెయిర్ స్టైలింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇది ఈవినింగ్ చేసుకుంటే ఇంకా బెటర్గా లుక్ ఉంటుంది. బికాస్ డైస్ అండ్ కర్ల్స్ అన్నవి స్టే ఉండాలంటే మూస్ ఇవన్నీ ప్రొడక్ట్స్ యూస్ చేస్తే మంచిగా స్టే ఉంటుందన్నమాట. బట్ చెప్పినట్టుగానే అగైన్ నాకు అంత టైం లేదు. మెయిన్ స్టైలింగ్ హెయిర్ ఉంటే చాలు, కొంచెం నీట్గా ఉంటుంది ప్రెజెంటింగ్గా అని చెప్పేసి అనుకున్నాను అంతే. సో దానికోసం నేను పొద్దున్న ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఐ మీన్ స్టైలింగ్ ఇదంతా పొద్దున్నే చేసేసుకున్నాను, ఈవినింగ్ హరీ అవ్వదని చెప్పేసి, అంత టైం ఉండదని. సో ఇక్కడ నేను చేసుకుంటుంటే రాజ్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు తనకి ఇంకా ట్రైనింగ్కి డ్రాప్ చేయాలన్నమాట, మార్నింగ్ కదా. సో తనైతే కొంచెం ఫుడ్ అది ప్రిపేర్ చేశాడు. అండ్ నేను ఇవి చేసుకుని ఉంటే తను వచ్చి నాకు తినిపిస్తున్నాడు అనమాట మెయిన్. సో ఇలాగా రెండు పనులు ఒకసారి అయిపోతాయి కదా అని చెప్పేసి. అండ్ ఈ స్టైలింగ్ గురించి అది మీకు డైసన్ ఎలా పనిచేస్తుంది ఏంటి మెయిన్ అన్బాక్సింగ్ ఇదంతా కూడా నేను ఒక వీడియో చేశాను. సో అది ఆల్రెడీ రిలీజ్ అయింది ఛానల్లో. మీరు కనుక చూడలేదంటే అది నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీరు ఆ ప్లాన్లో ఉంటే మేబీ మీకు యూజ్ అవ్వచ్చు, డైసన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. అందులో చాలా నేను క్లియర్గా డీటెయిల్గా చేశాను. సో యా, మీరు చూసినట్టయితే ఇదనమాట డైసన్తో చేసిన లుక్. బట్ యా, అన్ఫార్చునేట్గా అది ఈవినింగ్ వరకు స్టే ఉండదు. చూడు బాగుందా, పెట్టు. బాగుంది అయితే. అంత ఉండకపోయినా అట్లీస్ట్ స్టైలింగ్ చేసిన హెయిర్ లా ఉంటుంది. చేసుకోవచ్చు కదా, ఇంకా వైట్ హెయిర్ ఉంది కదా ఇక్కడ నీకు. ఉన్నాయి 4-5 ఉన్నాయి కదా. ప్లగ్ తీసేసి పెడుతున్నా చూడది. లాగదు, ఉంచు వైట్ హెయిర్ తినివే ఉంచేసి ఉంటే ఏం చేసుకుంటావు. ఉన్నాయి ఇంకా తీస్తా అవి బయటికి తీసాను ఒకసారి తిని బయటికి తీసాను.
యా చూసినట్టయితే రాజునది వైట్ హెయిర్ ప్లక్ చేస్తా అంటున్నాడు అనమాట. బట్ అక్కడక్కడ నాకు ఆల్రెడీ వచ్చినాయి. బట్ ఇట్స్ ఓకే అని చెప్పేసి నేనైతే వదిలేస్తున్నాను. హెయిర్ అన్నది మనకి హార్మోన్స్ ఇవన్నీ మారుతూనే ఉంటాయి ఏజింగ్తో. సో దట్స్ ఓకే అనమాట. సో యా తీయాలా వెళ్ళు. అది జూ చేయనన్నా రేగన్ షిమా. జూ చేయలేకపోతే రేగన్ షిమ్ లేదు. ఎవరు ముందు వచ్చారు? లవ్ అండ్ రూమ్ లో అలసిపోతారు మళ్ళా. సూపర్ సూపర్ మమ్మీ సూపర్. సో యా చూసారు కదా అట్లీట్ అయిపోయింది అనమాట. ఇది ఇంటికి వచ్చాము. అండ్ ఇవి మేడం గారికి పాలు అనమాట. ఒక బనానా తినింది. సో ఇవి పాలు బయటకు వెళ్ళేలోపు కొంచెం తాగితే ఈలోపు రెడీ అవుతాం అనమాట డిన్నర్కి చెప్పాను కదా. అండ్ డిన్నర్కి ఏం అవుట్ఫిట్స్ వేసుకుంటున్నా అన్నది కూడా చూపిస్తాను మీకు. సో తనకి స్కర్ట్ అండ్ ఇంకా టాప్. ఇది ఆల్రెడీ నేను ముందు వ్లాగ్లో షేర్ చేశాను పర్చేస్ చేసిన దాంట్లో షాపింగ్ హాల్లో అనమాట. సో ఇది వచ్చేసి నివి స్కర్ట్ అనమాట, బుడ్డి మినీ స్కర్ట్. అండ్ దానిపైన జస్ట్ మూమెంట్, దానిపైన ఇలా టాప్ వస్తుంది అనమాట, వైట్ అండ్ వైట్. సో దానిపైన టాప్. వెదర్ బాగాలేదు కాబట్టి నివికి స్టుంపోస్ కూడా వేస్తా కింద. అండ్ అది నివి అవుట్ఫిట్ అనమాట. నాది వచ్చేసి సో యా ఇదనమాట నా అవుట్ఫిట్. సో చూసారు కదా ఇది నా అవుట్ఫిట్. షార్ట్ ఫ్రాక్ అనమాట. క్లైమేట్ బాగాలేదు బట్ అంత చలిగా ఏం లేదనమాట, జస్ట్ వర్షం పడుతుంది. సో అవుట్ఫిట్ పర్లేదు, వేసుకోవచ్చు అనమాట. అండ్ తట్టు కూడా ఇండోర్ రెస్టారెంటే కాబట్టి పర్లేదు. ఇంక ఇప్పుడు కాకపోతే రెడీ అయ్యే ఛాన్స్ కూడా మాకు దొరకదు అనమాట ఎక్కువ అవుటింగ్స్కి. సమ్మర్లోనే ఏదన్నా మనం వేసుకోవాలన్నా జర్నీలో అవుట్ఫిట్స్ కానీ కొంచెం ఏదన్నా వేసుకోవాలన్నా మనకి ఇదే టైం అనమాట. అండ్ వర్షాలు పడినప్పుడు చెప్పాను కదా అవుట్డోర్ అవ్వదు, బట్ అట్లీస్ట్ ఇండోర్ కన్నా సరే మనం వేసుకోవచ్చు. తాగిసా అప్పుడే ఏంటి ఇదంతా బయటకు వెళ్ళడానికి? ఎందుకు ఇంత తొందరగా తాగో చెప్పు. వీడియో చెయ్యాలనా? ఏం వీడియో? ఏం వీడియో కావాలి నీకు? గెట్ రెడీ విత్ మీనా? చేద్దామా అయితే? చెయ్యాలా? నీవి కావాలా? సరే చేస్తాలే. సో చూసారు కదా, నాకైతే ప్రస్తుతానికి గెట్ రెడీ విత్ మీ ఇంకా ప్లాన్ లేదు. మీకు జస్ట్ బట్టలు చూపించాను అంతే, అవుట్ఫిట్స్ ఏం వేసుకుంటామని. ఎందుకంటే యూట్యూబ్లో వ్లాగ్స్లో ఎప్పుడు నేను షేర్ చేయలేదన్నమాట ఇలాగా అంత పర్టికులర్గా అవుట్ఫిట్స్ ఇవన్నీ. గెట్ రెడీ విత్ మీ అయితే సింపుల్గా చేసేస్తాను నేను. సో యా విన్నారు కదా, ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ కావాలంట. సో అది చెయ్యాలన్నమాట ఇప్పుడు మేడంతో ఆబ్వియస్గా. అందుకే పాలు తొందరగా తాగేసింది. Nino weiß Anna was. Und Mimo mäßig und Hareite. Und Papa, Mama und Mama Nadia Hareite. అవునా? కానీ పప్ప రావట్లేనా? పప్ప ఫుట్బాల్ ట్రైనింగ్ లో ఉన్నాడు. Nein, Fußballtraining. Ich habe Papa gesehen dabei, wo wir laufen und habe ich da gesehen, Papa, die spielen mit dem kleinen Kind schon. అవునా? Ja. సరే. Und was ist mit das? పప్ప చపాతీ చేస్తాడు అంతే. మరి సౌబర్ అవే చేస్తారు. అమ్మ నాన్న పొద్దున్న నుంచి పనులు చేసుకుని అర్బైట్ చేసుకుంటూ ఉన్నారు. నీకు అన్ని క్లీన్ ఉండాలి కదా మేడం గారు. కీట నుంచి వచ్చి అన్ని ఆర్డర్లు వేస్తుంది బాగా. సరే 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 పది రెడీ అవుతాం. తొందరగా చెప్పు. ఇది కావాలా? ఇది టైం పడుతుంది. వేరే చైనా, ఇది చైనా, అది రూమ్ చైనా, ఇది చైనా. అది ఫ్లై వేసుకున్నా, చిన్న హారే కదా, బేబీ హారేకి. ఆ తర్వాత చేస్తాను, ఫాస్ట్ గా చేసేస్తాను నీకు. ఓకే, కార్ట్ హారేతో చేస్తున్నా. ఓకే,
చూడు ఇది భారే చేశాను. సో దీనికి డిఫరెన్స్ చూడు ఒకసారి కూర్చోలేరా. అదిగో ఏమన్నా డిఫరెన్స్ ఉంది ఇది. ఎందుకంటే నీ హారేనే అంత నాన్న, నీకు స్టైలింగ్ అవసరం లేదు. చూడు నీకు మంచి హారే ఉంది. ఇది ఇప్పుడు నేను చేసింది కోల్డ్ హెయిర్ తో చేశాను నేను. మా అమ్మ చల్లగా చేసింది వేడి లేకుండా. ఇదేమో నీ రియల్ హెయిర్. ఓకే అంటే రియల్ హెయిర్ అంటే స్టైలింగ్ చెయ్యండి. రెండు ఒకలానే ఉన్నాయి చూడు, ఎందుకంటే నీవి రెండు హెయిర్ స్టైల్ చేసినట్టే ఉంటాయి. అవునా సరే ఉండు, ఇది కూడా కోమ్ చేస్తాం. సో నేనైతే ఇప్పుడు క్విక్ గా కొంచెం రెడీ అయిపోతాను అనమాట. నన్ను మాట్లాడినవ్వదు వీడియో. సో కొంచెం ఫాస్ట్ గా చేసుకుంటా, నథింగ్ ఎక్కువగా ఏం చేయను, బట్ కొంచెం నీట్ గా ఉండేలాగా జ్యూవీగా చూపిస్తా మీకు నేను ఎలా చేసుకుంటా అన్నది. అంటే రెగ్యులర్ గా ఇలా చేస్తా అని కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను, బట్ మోస్ట్లీ ఈజీగా అయిపోయేలా చేసుకుంటా అనమాట. ఎందుకంటే నాకు అంత మేకప్ గురించి కూడా అంత ఎక్కువ రాదు, నాకు ఎంత వచ్చో అంత చేస్తూ ఉంటాను. నాకు ఇది టైం ఇవ్వదు మాట్లాడడానికి. అప్పుడే కాదు నేను పెడతానన్నా, నేను ఇంకా బట్టలు కూడా చేంజ్ చేసుకోలే కదా, అప్పుడే కాదు నేను అన్నీ చేస్తా. ఓకే సో ముందుగా అయితే నేను ఆల్రెడీ స్కిన్ ప్రెప్ అన్నది అయిపోయింది అనమాట. మాయిశ్చరైజర్ ఇవన్నీ రాసుకుని ఉన్నా ఆల్రెడీ. బట్ ఇప్పుడు నేను హెవీగా కాకుండా ఈవినింగ్ డిన్నరే కాబట్టి సింపుల్ నేను ఇలాగా సన్ స్క్రీన్ అండ్ ఇంకా ఇలాగా ఇది కూడా సన్ స్క్రీన్ యాక్చువల్ గా. సో యా ఇది వచ్చేసి సన్ స్క్రీన్ అనమాట ఎవెన్ది. ఇదేంటంటే నాది సెన్సిటివ్ స్కిన్ అనమాట, దానికి బాగా సూట్ అవుతుంది ఇబ్బంది లేకుండా. బట్ ఇది టింటెడ్, సో దట్ ఏంటంటే మనకి ఇది జ్యూయీ ఫినిష్ ఇస్తుంది కానీ అంత ఎక్కువ ఫౌండేషన్ లాగా అంత ఎక్కువ రాదు. సో ప్రెసెంట్ నేను రెండు మిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. దిస్ వన్ ఇట్ సెల్ఫ్ నాకు తెలిసి సరిపోద్ది మోస్ట్లీ, బట్ కొంచెం జ్యూయీగా ఉంటుందని చెప్పి సన్ స్క్రీన్ లో రాద్దామని అనమాట. కొంచెం ఈవెన్ గా అప్లై అవుతుంది కాబట్టి జస్ట్ ఎక్కువ కాకుండా ఇలా సన్ స్క్రీన్ తీసుకుని ముందు ఇలా రెండు మిక్స్ చేసి అప్లై చేసుకుంటా ఫేస్కి. ఇప్పుడు చూస్తే మీరు ఇందాకటికన్నా కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఆబ్వియస్గా సన్ స్క్రీన్తో ముందు గ్లోయీగా ఉంటుంది అనమాట, కొంచెం హైడ్రేటెడ్గా స్కిన్. చెప్పాలంటే గ్లోయీ కూడా కాదు, కొంచెం హైడ్రేట్ అవుతుంది అనమాట మనకి స్కిన్. సో ఇప్పుడు కొంచెం దానిపైనే నేను కొద్దిగా ఇంత తీసుకుంటా చాలు నాకు ఇది. అది తీసుకుని నెక్ కూడా ఇది స్ప్రెడ్ చేస్తాను అనమాట, ఎక్కువ కాకుండా. ఇది జస్ట్ క్రీమ్ లానే, టింటెడ్ క్రీమ్స్ ఉంటాయి కదా అలానే. ఇది నథింగ్ ఫౌండేషన్ లా కాకుండా ఎక్కువ మనకి కేకీగా అది అనిపిది అనమాట ఇది. సో ఫస్ట్ రెండు ఎందుకు అప్లై చేశానంటే అది ఒక లేయర్ కింద సెట్ అవుతుంది అనమాట ముందు. అండ్ దెన్ ఇది జస్ట్ నేను సింపుల్ గా చేసుకునే రొటీన్. ఇదేం పెద్ద మేకప్ టిప్ లాగా ఏం కూడా కాదు. అండ్ సెటిల్ అవ్వడానికి కూడా టైం పడుతుంది అనమాట. మనకి ఏదైనా క్రీమ్స్ అప్లై చేసినప్పుడు వెంటనే ఒకదానిపైన ఒకటి కాకుండా కొంచెం అది స్కిన్లోకి వెళ్ళేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా ట్యాప్ చేసుకుంటే స్కిన్లోకి వెళ్తుంది. మనం ఎంత మంచిగా అప్లై చేసుకుంటామో అదే రిజల్ట్ వస్తుంది అనమాట. ఏ క్రీమ్ అయినా సరే షేడ్ మనకి సూట్ అవ్వాలి, అండ్ దెన్ మనం ఎంత బాగా బ్లెండ్ చేస్తాం అన్నదే అనమాట. అండ్ ఇప్పుడు నేను చేసిన దానికి సింపుల్గా బ్లష్ అండ్ ఇంకా ఐ మేకప్ లైట్గా చేస్తాను అనమాట, ఐబ్రోస్. సో అవి కొంచెం నీట్గా ఉంటే అంతే, మేకప్ అయిపోయినట్టే. అంతకుమించి నేనైతే మేకప్ ఏం వేయను. అండ్ యా ఆఫ్ కోర్స్ నాకు మీకు చూసినట్టయితే బ్లాక్ స్పాట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం యాక్నే వల్ల వచ్చినవి. ఇది నాది బాగా డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ అనమాట. సో నాకు కొంచెం ఎంత చిన్న పొల్యూషన్ టైప్ ఏదన్నా అనిపించినా, ఏదన్నా చిన్నది పడకపోయినా సరే వెంటనే నాకు ఇలా వస్తాయి. సో అవేమి నేను కవర్ చేద్దాం అనుకోవట్లేదు. అండ్ అవి కొంచెం కవర్ చేయాలంటే ఆబ్వియస్గా కన్సీలర్, కలర్ కలెక్టర్ అండ్ కన్సీలర్ వాడితే అవి కూడా కవర్ అవుతాయి అనమాట. అంత హెవీగా నేను ఇప్పుడు వద్దనుకుంటున్నాను. నేనే పెట్టా తల్లి అక్కడ. సరే మా అమ్మ బెడ్రూమ్లో పెట్టేసే వెళ్ళి. సన్ స్క్రీన్ అయితే మొత్తం అప్లై చేసుకున్నాను అనమాట. అండ్ నేను మళ్ళీ అవుట్ఫిట్ చేంజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ నేను కొంచెం షోల్డర్స్కి అవి నాది అయిపోయి చేస్తాను నీకు. ఓకే నా షోల్డర్స్ అవి కూడా నేను తర్వాత అప్లై చేసుకుంటాను. అండ్ ప్రెజెంట్ నేను కొంచెం ఐస్కి వేసేసుకుంటాను అనమాట. ఐకి నేను ఇది మెబిలిన్ది వాడతాను. ఇది ఇందులో షేడ్స్ నాకు సూట్ అయితే. ఇందులో ఇది ఐ షాడో అందరికీ తెలిసిందే, మీకు ఏది నచ్చితే అది వేసేసుకోవచ్చు. నేను జస్ట్ ఇక్కడ ఏమి అప్లై చేయకుండా నేను డైరెక్ట్ నేను ఐ షాడోని అప్లై చేసేస్తున్నాను అనమాట సింపుల్గా. సో చూసారంటే నేను కొద్దిగా వేసుకున్నాను. ఎంత సింపుల్గా ఉంటే అంత మనకి లుక్ ఎలివేట్ అవుతుంది అనమాట. అండ్ దీనికి సింపుల్ మస్కరా ఓన్లీ జస్ట్ పైనే టాప్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా సింపుల్ లుక్ కావాలనుకున్నా కాబట్టి. మస్కరా కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒకవేళ మీరు కానీ
ప్రో అయి ఉంటే ఐలైనర్ కూడా వేసుకోవచ్చు. ఐలైనర్ నేను చాలా టైం తీసుకుని జాగ్రత్తగా థిన్ లైనే కావాలన్నమాట. నాకు పెద్దగా వేసుకోవడం ఇష్టం ఉండదు. సో ప్రస్తుతానికైతే నేను స్కిప్ చేద్దాం అనుకున్నాను, నేనైతే వేయట్లేదు. బట్ మస్ట్ అండ్ షుడ్ నేనైతే ఐబ్రోస్ కొంచెం ఫిలప్ చేసుకుంటా అనమాట. చూసారంటే ఇక్కడ డార్క్ ఉంది, ఇక్కడ లైట్ ఉంది. సో సేమ్ అలా లేకుండా కొంచెం ఈవెన్గా ఉండేలాగా డార్కర్ షేడ్ ఐ షాడో ఉంటుంది కదా దాంతోనే. సో ఈ బ్రష్ ఉంది కదా ఇలాగా, ఈ టిప్ ఉన్నదైతే మనకి కొంచెం ఇలాగా లైన్స్ లాగా వస్తాయి ఫిల్ చేసుకోవడానికి. ఐబ్రోస్ కొంచెం ఫుల్లర్లా కనిపిస్తాయి అనమాట. అండ్ దీనికి ఇలా కోమ్ ఉంది. ఇలాంటివి డిఎంలో చాలా ఉంటాయి ప్రొడక్ట్స్. సో డిఎంలో మీరు చూడొచ్చు ఇటువంటివి కావాలంటే. ఒకవేళ జర్నీలో ఉన్న వాళ్ళకైతే చెప్తున్నా, మ్యూలర్లోనా డిఎంలో అన్నా సరే చాలా అవైలబుల్ ఉంటాయి బ్రషెస్. సో మీరు అక్కడ చెక్ చేయొచ్చు. ఒకవేళ స్టార్టింగ్ అయితే డిఎం బ్రాండ్వే చాలా ఉంటాయి మనకి అఫోర్డబుల్గా, నీట్గా ఉండేలాగా గ్రూమ్ చేస్తాను అనమాట. అంతే, మేకప్ కాదు కానీ అలానే నో మేకప్ లుక్ కూడా కాదు, బట్ స్టిల్ కొంచెం నీట్గా ప్రెజెంటబుల్గా ఉంటుందన్నమాట. జస్ట్ నార్మల్గా మాయిశ్చరైజర్ రాసుకుని మంచి అవుట్ఫిట్ వేసుకుంటే సూట్ అవ్వదు కదా, సో దానికోసం అనమాట కొంచెం. యా, సో మీరు చూసినట్టయితే ఐస్ అండ్ ఇంకా నాకు ఫేస్ ఇనఫ్ అనమాట. సో ఇప్పుడు లిప్స్ దగ్గరికి వస్తే, లిప్స్కి నేను కొంచెం లిప్ లైనర్ వేసుకుంటున్నాను. ఈ లిప్ లైనర్ వచ్చేసి ఎసెన్స్ అనుకుంటా, ఎసెన్స్ది ఈ లిప్ లైనర్. కీకో మిలానో కూడా ఉంటుంది, ఆ బ్రాండ్ కూడా చాలా బాగుంటుంది, చూడండి ఎవరైనా ట్రై చేస్తా అంటే. ఇదైతే ఎసెన్స్ అయితే మన డిఎం మ్యూలర్లో దొరికేస్తాయి. సో ఫస్ట్ లిప్ లైనర్ వేసుకుంటున్నాను. సో యా, ఎందుకంటే లిప్ లైనర్ ఏంటంటే మెయిన్ లిప్స్ అన్నవి కొంచెం డిఫైన్గా కనిపిస్తాయి అన్నమాట, అందుకే. సో నా దగ్గర చూస్తే అన్ని టిన్స్ కొంచెం ఇవి స్టే ఎక్కువ ఉంటాయి అనమాట. ఇవి మ్యాటే అండ్ ఇంకా ఇదేమో నార్మల్ లిప్ టింట్. సో ఇవి కొంచెం ఇది మెబిలిన్ అనుకుంటే, మెబిలిన్ అండ్ ఇంకా ఇది ఎసెన్స్. ఇంకా ఉంటాయి కొన్ని బ్రాండ్స్ నా లిప్స్టిక్స్ అక్కడ ఇక్కడ కలిసిపోయి ఉంటాయి మోస్ట్లీ. బట్ పార్టీ వేర్కి అయితే ఇవి బాగుంటాయి. ఇది వచ్చేసి లిప్ గ్లాస్ అనమాట, ఇది కూడా బాగుంటుంది కీకో మిలానోది. పైన కొంచెం షైనీ కావాలంటే అప్లై చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇది ఈ షేడ్ సింపుల్గా వేసుకుంటాను. ఇది కొంచెం హైడ్రేటింగ్గా ఉంటుంది అనమాట, సింపుల్ లిప్ టింట్ లాగా. ఇది పిక్సీ బ్లష్ అనమాట, నిక్స్ అనుకుంటా, ఇది నిక్స్ కాదు పిక్సీ బ్లష్ అనమాట. ఇది మనం అన్నిటికి డైలీ యూస్ కూడా యూస్ చేయొచ్చు. ఐ మీన్ కళ్ళకి ఐ షాడో కింద, బ్లష్ కింద, లిప్ టింట్ లాగా సింపుల్గా వాడేయచ్చు అనమాట. నో మేకప్ లుక్కి బాగా పనికొస్తుంది ఇది డైలీకి. జస్ట్ ఇది కొంచెం అప్లై చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు వెట్కి వెళ్తున్నా అనమాట. మామూలుగా మనం పౌడర్ బేస్ బ్లష్ కూడా వాడచ్చు, బట్ నేను ఈరోజు ఓన్లీ ఏది వాడాను, ఐ మీన్ సన్ స్క్రీన్ టింటెడ్ వాడాను కదా, క్రీమ్ బేస్. సో అందుకే ఇది కూడా క్రీమ్ బేస్. కొట్టకే, జస్ట్ ఇలా అనాలి, కొట్టకూడదు, కిందకి రాకూడదు, పైన మరి. చాలు, దానికి షూర్. సో ఉంటుంది అనమాట. తుడుచుకోవేరు, నాప్కిన్కి తుడిచేసి. నేను తుడుచుకుంటాను, ముందెళ్ళి తుడుచుకోను అన్న. మోస్ట్ ఆఫ్ ద లుక్ అయిపోయింది. ఇంకా నేను సింపుల్గా నిక్స్ హెచ్డి ట్రాన్స్లెంట్ పౌడర్ అనమాట. ఇది ఏమి బేకింగ్ పౌడర్ ఆర్ సంథింగ్ ఏమంటారు, కాంపాక్ట్ పౌడర్ ఏం కాదు, జస్ట్ ఫినిషింగ్ పౌడర్ అనమాట. ఏది వేసుకున్నా పైన ఇది కొంచెం నేను బ్రష్తో చేసుకుంటాను, సో దట్ ఓవరాల్ లుక్ కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అండ్ టూ వెట్గా లేకుండా ఉంటుంది అనమాట ఫేస్కి. సో ఇది ఇలా ట్రాన్స్లూసెంట్ పౌడర్ అనమాట. ఇది కూడా డిఎంలో దొరుకుతుంది, అన్ని డిఎంలో అవైలబుల్ ఉంటాయి. నేను మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ డిఎంలో అవైలబుల్ ఉన్నాయి వాడతా అనమాట. ఇవి బిటే ద స్కెట్ కపూర్ బిటే మామ. అది కాదు, వేరే కెట్ వేసుకుంది. మినీ మౌస్ వేసుకుంటావా? సో యా, అంతే అనమాట. ట్రాన్స్లూసెంట్ పౌడర్ వేసేసుకున్నాను. సో ఇది నా బేసిక్ ఇప్పుడు ఈవినింగ్ మేకప్ అనమాట. జస్ట్ సింపుల్ మేకప్, డిన్నర్ మేకప్ అంతే. సో ఇందాక మీరు హెయిర్ స్టైల్ చూసారు కదా, నేను డైసన్తో చేసుకున్నది, ఐ మీన్ హెయిర్ స్టైలింగ్ చేసుకున్నా కదా, చూసారు కదా. సో ఎండ్లో నేను ఈ మొరకన్ ఆయిల్ జస్ట్ సీరంలో అప్లై చేస్తాను అనమాట. ఇందాక చూపించానో లేదో ఐడియా లేదు, అది హీట్ కొంచెం సెట్ అయిన తర్వాత అప్పుడు అప్లై చేస్తాను. సో యా, ఇది నా హెయిర్లో. ఇంకా నేను కర్ల్స్ ఇంకా ప్రాపర్గా కోమ్ చేయలేదు, అవుట్ఫిట్ అది వేసుకున్నాక ఫైనల్గా కోమ్ చేసుకుంటాను అనమాట. అండ్ మేడం గారు చైన్ అది తీసి పెట్టుకున్నారు. ఇది మొన్న హాల్లో చూపించలేదు, ఇది కూడా తీసుకుంది. ఇవి అన్ని దాని రూమ్లో సర్దీసుకుంది, దానివి చాలా సామాన్లు. సో ఇది మొన్న కొనుక్కుంది అనమాట ప్రీమాక్లో. ఎన్ వచ్చి మినీ మౌస్ అనమాట. సో ఇది వేసుకుంటుందంట ఇప్పుడు. సో అది ఇప్పుడైతే డ్రెస్ అప్ అయిపోయి మళ్ళీ కలుద్దాం. యా హాయ్, మేమైతే రెడీ అయిపోయామన్నమాట. చూసారు కదా. అండ్ ఇవి హెయిర్ స్టైల్ చూపిస్తామని, ఇది
నీవి ఇలా అమ్మో మీకు ఫుల్ డ్రెస్ చూపిస్తూ ఉన్నాను మావే అవుట్ఫిట్స్. సో ఇది షూతో ఎక్కుతూ యా. సో ఇది నీవి అవుట్ఫిట్ అన్నమాట. ఇలాగా మినీ స్కర్ట్ అండ్ కింద ప్యాంట్స్ వేసుకుంది నీవి, అండ్ దెన్ ఈ టాప్ అన్నమాట. సో వెనక హెయిర్ స్టైల్ చూపించి కూర్చో. యా. సో అది తన హెయిర్ స్టైల్ అన్నమాట. సో యా, హెయిర్ కూడా ఇలా సెట్ చేసుకున్నాను. జ్యువెలరీ సింపుల్ 2 స్టెప్ చైన్ ఉంటుంది కదా, అది వేసుకున్నా, బట్ ఇది తిరిగిపోతూనే ఉంది. మేబీ నాకు కంగారుకి, నేను ఫాస్ట్గా ఉంటా కదా, ఏమంటారు కంగారుగా ఉంటా నేను. సో దానివల్ల కలిసిపోతుంది, బట్ ఇట్స్ ఓకే, ఇట్ లుక్స్ గుడ్ అనుకుంటున్నాను ఈ ఫ్రాక్ పైన. సో ఎలా సూట్ అయిందో చెప్పండి జ్యువెలరీ అది. అండ్ చేతికి సింపుల్గా ఇలాగా వైట్ స్టోన్ది పెట్టుకున్నాను అనమాట. సో దట్స్ ఇట్. ఇయర్ రింగ్స్ అయితే ఏం చేంజ్ చేయట్లేదు. ఇవి నా డైమండ్ స్టడ్స్ ఎప్పటి నుంచి ఇవే ఉంచుతాను, మోస్ట్లీ మార్చను అనమాట. అవును. సో యా, అండ్ ఇంకా గెట్ రెడీ విత్ మీ కూడా నేను రికార్డ్ చేశాను. సో అది కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి చూడండి, సో దట్ నీవితో సరదాగా నేను ఎలా వీడియోస్ చేస్తానన్నది తెలుస్తుంది. సో యా, ఇప్పుడైతే డిన్నర్ టైం అయిపోతుంది, మేమైతే బయలుదేరుతాం. అవునా నీవి? ఇలా ఉందన్నమాట మొత్తం వెదర్. ఫుల్ వర్షం క్లౌడీగా బ్లాక్ అయి ఉందనమాట. టైంకి రీచ్ అవుతాను లేదో నాకు తెలియదు. ఇక్కడైతే 5 నిమిషాలు చూపిస్తుంది, బట్ ఫుల్ ఆన్ ట్రాఫిక్ అనమాట. దగ్గరికి వచ్చాం, బట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అనమాట ఇక్కడ మా ఏరియాలో. ఇక్కడే టైం అంతా పట్టేస్తుంది యాక్చువల్గా. వేరే రూట్ వెళ్ళాల్సింది, ఇంకేం చేయలేము, ఆల్రెడీ వచ్చాను ఇక్కడికి. సో తప్పదనమాట ఇంకా. యా, ఓకే మామీ. ఓ యా, వచ్చాం మేమైతే రెస్టారెంట్కి టైంకి కదా. నీవి ముందు వచ్చాం మనమే. యా, మనమే ముందు వచ్చాం. అవును. ఓకే, హలో. చూస్తాం ఇంకో ఆటోలో. అది గట్టిగా పెడతాను, నన్ను కింద పడదు. యా, నే das fällt nicht runter. Sie bauen etwas anderes, weißt du? Ja, Mama. Ja, magst du das, Baby? Ja? Wow. అది వాళ్ళు మనం రిజర్వేషన్ చేసాము, ఆంటీ వాళ్ళు వచ్చాక కలిసి కూర్చుందాం. ఓకే? ఆటో అన్ని చోట్ల ఆటో ఉందా? బేబీ ఆటోనా? నచ్చిందా నీకు రెస్టారెంట్? యా. యా, ఐఎమ్ సో హ్యాపీ. ఫ్రెండ్స్ అయితే డిన్నర్కి అయితే వచ్చాను ఈరోజు. అండ్ యా, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇవన్నీ కూడా నేను వేరే ప్లాన్స్ చేసుకున్నాను యాక్చువల్గా 30th బర్త్డేకి, బట్ అన్ఫార్చునేట్గా వర్కౌట్ అవ్వలే అనమాట బికాస్ ఆఫ్ ద వెదర్. చెప్పాలంటే క్లియర్గా సమ్మర్ పార్టీ లాగా నేను కొంచెం ప్లాన్ చేసుకున్నాను, బట్ అది పని అవ్వలేదన్నమాట. బట్ దట్స్ ఓకే. ఎనీవేస్ లైఫ్లో కొన్ని ప్లాన్ చేసుకుంటాము, కొన్ని అలానే అవ్వాలి అని చెప్పేసి మనం అయితే పెట్టుకున్నా సరే అప్సెట్ అవ్వకూడదు. కొన్ని వర్కౌట్ అవ్వనప్పుడు ఇంకోటి ఏదైనా ఆల్టర్నేట్ చేసుకుని వెళ్ళిపోతాను అనమాట. నేనైతే ఎక్కువ దానిపైన హ్యాంగ్ అవ్వనమాట, ఎందుకు ఇలా అవ్వలేదు అని చెప్పేసి. ఎందుకంటే లైఫ్లో మనకు చాలా ఇయర్స్ ఉన్నాయి. ఈ 30th బర్త్డేని స్పెషల్గా చేసుకుందాం అని చెప్పి ఆబ్వియస్గా చాలా స్పెషల్గా అయ్యింది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. నా లైఫ్కి బర్త్డేకి ఇదంతా మంచిగా అయ్యింది 30th అన్నది. బట్ స్టిల్ నేను కొన్ని ఇంకా ప్లాన్ చేసుకున్నాను, అవి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి అవి మేబీ నెక్స్ట్ ఇయర్ నేను ట్రై చేస్తాను. టైం బాగుంటే అవి వర్కౌట్ అవుతాయి. సో హోప్ ఫర్ దట్ అనమాట. సో అంతే. బట్ ఈ డిన్నర్ అండ్ ఇంకా ఫ్రెండ్స్ ఇదంతా స్పెషల్గా. నాకు పర్సనల్గా ఫ్రెండ్షిప్ అన్నది నేను చాలా లిమిటెడ్ అనమాట. నాకు ఇండియాలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ ఇక్కడ జర్మనీలోకి వచ్చిన తర్వాత నేను చాలా రిజర్వ్ అయిపోయాను చెప్పాలంటే. నాకున్నది చాలా చిన్న సర్కిలే, అంత మీరు ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు అనమాట, అంత చిన్న సర్కిల్ నాకు. కానీ వాళ్ళు చాలా డీరెస్ట్ వన్స్ అనమాట. ఎనీ టైం అనమాట, ఏదైనా ఉన్నా సరే నేను వెంటనే క్విక్గా కాల్ చేసే అంత డీరెస్ట్ ఫ్రెండ్స్. సో చాలా గ్రేట్ఫుల్ మంచి ఫ్రెండ్స్ ఉండడం. అండ్ ఈ 30th డిన్నర్ అనేది నేను చాలా
సింపుల్గా అని అనుకున్నా అనమాట, సరదాగా ఫ్రెండ్స్ అవుటింగ్ లాగా. బట్ స్టిల్ ఇది వాళ్ళు చాలా మెమరబుల్ అండ్ స్పెషల్ వన్ చేశారు. అండ్ ఫ్రెండ్స్ ఆర్ ఫర్ దట్ కదా, ఏ చిన్న మూమెంట్ అయినా సరే స్పెషల్ చేస్తారు. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే అవన్నీ తీసుకొచ్చి నాకు చాలా స్పెషల్గా ఫీల్ అయ్యేలా చేశారనమాట. అండ్ ఏజ్తో కూడా అసలు సంబంధం లేదు, అందరం ఒక్కొక్క ఏజ్, బట్ అందరం కూడా గెట్ అలాంగ్ అయ్యి అందరం ఒకరి ఫీలింగ్స్ ఒకరు అర్థం చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ చాలా రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి మనం ఫ్రెండ్షిప్కి, ఏజ్ తరపున కాదు, లేకపోతే ఎవరేం చేస్తున్నారని కాదనమాట. యాజ్ ఏ పర్సన్ రెస్పెక్ట్ ఇచ్చుకొని గెట్ అలాంగ్ అయితే ఏ ఫ్రెండ్షిప్ అయినా సరే చాలా బాగుంటుందన్నమాట. సో నో ఎక్స్పెక్టేషన్స్ నథింగ్, అలాగైతే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తే నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ దగ్గర నుంచి, జస్ట్ సరదాగా వస్తారు కలుస్తాం అన్నదే అనమాట. బట్ చూడండి వాళ్ళు ఎంత స్పెషల్ చేశారు మూమెంట్ని. అండ్ ఇక్కడ మళ్ళీ డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కేక్ వాళ్ళు సెల్ఫ్గా చేసుకుని వచ్చి దాన్ని మళ్ళీ సెలబ్రేట్ చేసి ఇదంతా కూడా కేక్ కటింగ్ చేయించి, సో ఇట్ మేడ్ చాలా ఫన్ జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ సో మెమరబుల్ అనమాట నాకు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఫ్రెండ్షిప్. అండ్ అందరికీ మళ్ళీ వన్స్ అగైన్ చాలా థ్యాంక్ యూ ఇంత స్పెషల్ చేసినందుకు. నేనైతే నా ఫ్యామిలీని బాగా మిస్ అవుతాను ఏదో సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు, ఎందుకంటే నేను బాగా రూటెడ్ అనమాట, ఫ్యామిలీకి బాగా కనెక్టెడ్. ఫ్రెండ్స్ కూడా నాకు ఫ్యామిలీయే చెప్పాలంటే బ్యాక్ ఇన్ ఇండియా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అవుట్ సర్కిలే, బట్ వాళ్ళు కూడా ఫ్యామిలీ అయ్యారు, మొత్తం అందరూ చాలా క్లోజ్డ్ వన్స్గా. సో యా, చాలా థ్యాంక్ఫుల్ దానికైతే. ఓకే దగ్గర హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ భావన. భావన నేను వెళ్తాను ఇప్పుడు, మీ ఇద్దరు వెళ్ళండి. నోట్లో పెట్టా బాగున్నా, బాగోపోయినా బావనండి. వావ్ ఎక్స్ప్రెషన్ నిజంగా బాగుంది. తినకముందు అన్న తిన్నాకన్నా వావ్ ఎక్స్ప్రెషన్. వావ్, కేక్ ఫుడ్ కి అలా చేయరు, ఫుడ్ కి అలా టంగతో చేస్తారు. నమ్మట్లే వాళ్ళు. పెట్టుకో వేరే వావ్ అనాలి. కేక్ నాకు ఒక చిన్న పీస్. నువ్వు రా. వస్తున్నా. చూసారు కదా, నా బర్త్డే అయితే ఇలా సెలబ్రేషన్స్ చేశారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా ఎంజాయ్ చేసాం ఆ రోజు ఈవినింగ్. మంచిగా ఫన్ చేసుకుని చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్ ఫ్రెండ్షిప్ కూడా చాలా గ్రేట్ఫుల్. అసలు ఇంత టైం తీసుకుని వాళ్ళు కూడా రావడం అండ్ చేయడం కూడా ఇక్కడ జర్మనీలో ఉంటూ చాలా కష్టం అనమాట. మనకి ఫ్యామిలీ ప్రిఫరెన్సెస్ ముందు ఉంటాయి, బట్ ఫ్రెండ్స్ కోసం టైం తీసుకుని చేయడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం అసలు మర్చిపోకండి, సో దట్ మీకు ఇన్స్టెంట్గా రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ ద బర్త్డే విషెస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. దెన్ బాయ్.